హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, లాస్ట్ టైం మీకు గుర్తుంది కదా, పీకాక్ది అంటే నెమలిది డ్రాయింగ్ వేశాను. సింగిల్గా వేశాను అనమాట. జస్ట్ కొమ్మ మీద ఒక నెమలి కూర్చున్నట్టుగా వేశాను. ఇప్పుడు పూల చెట్టులాగా ఉంది ఫ్రెండ్స్. అంటే కొమ్మ మీదే పూలతో సహా వేశాను. ప్లస్ 2 నెమళ్ళు వేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. 2 నెమళ్ళు లాస్ట్ టైం వేసిన దానికేమో రెడ్ వచ్చేటట్లుగా ఉంటుంది ఈకల్లో, ఇప్పుడేమో ఎల్లో కలర్ హైలైట్గా వచ్చేటట్లుగా వేశాను ఫ్రెండ్స్. చూడండి నెమలి నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఫస్ట్ అవుట్లుక్ వేస్తున్నాను పెన్సిల్ డ్రాయింగ్ విధంగా. అలాగే కొమ్మ ఫస్ట్ 2 కొమ్మలాగా వేసి దానికి మళ్ళీ చూడండి కొమ్మ మీద చిన్న చిన్న కొమ్మల్లాగా వేసి వాటి మీద పువ్వులతో ఆకులు అలా వేసాను అనమాట. నాకైతే చాలా న్యాచురల్గా చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్. ఓవరాల్ లుక్ అయితే చూడండి, మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇవే కాదు, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో అడగండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా నచ్చిన డ్రాయింగ్స్ వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, అంటే చిన్న చిన్న పువ్వుల్లాగా వేసి తర్వాత చిన్న చిన్న ఆకుల్లాగా వేసాను అనమాట. చూడండి నెమలికి పైన ఎలా అయితే లుక్ ఉంటుందో అలా వేసాను ఫ్రెండ్స్. రెక్కలు అలాగే చూడండి ఫ్రెండ్స్, ఎగ్ నేను చెప్పాను కదా లాస్ట్ టైము, కోడిగుడ్డు మోడల్ లాగా వేసి లోపల లవ్ సింబల్ లాగా వేసుకోవడమే ఫ్రెండ్స్. ఈజీగా వస్తుంది మనకి. నేను ఎలా అయితే చెప్తున్నానో అలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్, వస్తుంది. తర్వాత రేఖలు ఉంటాయి కదా, దానికి మనకి నెమలి ఈకలు అంటాం కదా, ఈకలకి లైన్స్ పక్కన వేసుకుంటా వెళ్ళడమే ఫ్రెండ్స్. నేను ఎలా అయితే పిక్చర్లో చూపిస్తున్నానో ఆ విధంగా డ్రా చేయండి ఫ్రెండ్స్. ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి. చూడండి నేను ఎలా అయితే వేస్తున్నానో ఈజీగా వేయచ్చు ఫ్రెండ్స్. చూడండి అలాగే రెక్కలు అన్నీ వేసి అలాగే కొమ్మకు అక్కడక్కడ ఆకులు కూడా ఉంటే, ఎంటీగా ఉంటే బాగోదని కొమ్మలకి ఆకులు కూడా వేసాను అనమాట. చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఆకులు వేసాను. అలాగే నెమళ్ళు 2 పక్కనే కూర్చున్నట్లుగా వేసాను అనమాట. ఎల్లో కలర్ అయితే హైలైట్ చేశాను ఫ్రెండ్స్. ఎల్లో కలర్ ఎక్కువగా వేసాను అనమాట. కొన్ని అంటే మనకి నెమలి ఈకలో కన్ను అంటాం కదా, ఆ కన్నుకి ఎల్లో కలర్ అనేది హైలైట్గా వేసాను అనమాట. అంటే నెమళ్ళలో మనకి చాలా రకాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. అంటే కొన్ని మనకి అలా ఇప్పుడు ఎల్లో కలర్ది హైలైట్గా వేసాను అనమాట. 2 నెమళ్ళు ఎల్లో కలర్గా వేసాను. చూడండి ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసి తర్వాత మనం హైలైట్ కోసం బ్లాక్ జెల్ పెన్ వాడాం ఫ్రెండ్స్. జెల్ పెన్ వాడిన తర్వాత కలర్స్ అనేది వేసామన్నమాట. చూడండి మనకి ఎన్నైతే ఎక్కువగా వేసుకుంటామో అంత అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ నెమళ్ళకి. చూడండి రౌండ్గా కోడిగుడ్డు మోడల్ లాగా వేసి లోపల లవ్ సింబల్ లాగా చుట్టండి. లేదు మాకు డైరెక్ట్గా అట్లా కుదరదు అనుకుంటే ఫస్ట్ లవ్ సింబల్ వేసి దాన్ని రౌండ్ చుట్టుకోండి ఫ్రెండ్స్. పైన రౌండ్ చుట్టుకోండి. సింపుల్గా వేశాను. తర్వాత దానికంతా పక్కనే లైన్స్ లాగా వేసుకుంటా వెళ్తే మనకి పొరలుగా ఉంటుందన్నమాట. నెమలి ఈకలు అనేది వస్తాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అంతా వేసిన తర్వాత నేను బ్లాక్ జెల్ పెన్ వాడాను. బ్లాక్ జెల్ పెన్ వేసి అవుట్లుక్ హెవీ చేసుకుంటున్నాను, హెవీగా బ్రైట్గా ఉండటం కోసం. తర్వాత కలర్స్ అనేది వేసాను అనమాట. కలర్స్ వేసాకైతే నాకు న్యాచురల్గా చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. చూడండి మన నేషనల్ బర్డ్ అంటాం కదా ఫ్రెండ్స్, మన జాతీయ పక్షి నెమలి. అందుకని చూడండి ఇది చాలా అందంగా అనిపించింది అనమాట. ఎక్కడో చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అంటే సహజంగా మనకి నెమళ్ళు చాలా తక్కువగా కనిపిస్తాయి కదా. ఏదైనా మనకి పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి కదా మామూలుగా అంటే మనకి పిచ్చుకలు కానీ అలాగే పావురాళ్ళు కానీ అన్నీ కనిపిస్తాయి. కానీ నెమళ్ళు చాలా తక్కువగా కనిపిస్తాయి కదా ఫ్రెండ్స్. మనం ఇలా వేసి మనం డ్రాయింగ్ విధంగా కూడా దాని అందం చాలా అందంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ నెమలి. దాన్ని మనం పిక్చర్ విధంగా చూసుకుంటున్నాం అన్నమాట. చూడండి ఎక్కడో జూల్లో కనిపిస్తాయి మనకి. సహజంగా చాలా తక్కువ కదా ఫ్రెండ్స్ కనిపించేది. జూల్లో కనిపిస్తాయి, ఎక్కడన్నా మంచి అడవుల్లో ఎక్కడన్నా కనిపిస్తాయి కదా, అవునా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి న్యాచురల్ లుక్తో చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్. నాకైతే కలర్స్ వేసాకైతే చాలా మహా అద్భుతంగా అనిపించింది. చూడండి మనకి లుక్ అనేది జస్ట్ బ్లాక్ జెల్ పెన్ పెట్టి వేస్తుంటేనే చాలా అందంగా న్యాచురల్గా ఉంది. దానికి ఇంకా హెవీ చేశాను అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి.
ఫ్రెండ్స్ చూడండి, మనకి ఏదైనా డ్రాయింగ్ వేసేటప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, అంటే మనం ఎంతైతే బొమ్మ లెంత్ ఉంటుందో ఆ లెంత్కి తగ్గట్టుగా వేసుకునే విధంగా చూసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. కొన్ని లాస్ట్ టైం నేను పొడవుగా డ్రాయింగ్స్ వేసా కదా ఫ్రెండ్స్, అంటే నిలువు బొమ్మలకి నిలువుగా వేస్తే బాగుంటుందని నిలువుగా వేశాను. అడ్డంగా ఉండే బొమ్మలకి మనకి అడ్డంగా వేస్తేనే అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే అంటే మనకి కొమ్మల మీద నెమళ్ళు కూర్చున్నట్లుగా కదా ఫ్రెండ్స్, అందుకని అడ్డంగా ఉన్న బొమ్మను అడ్డంగానే వేశాను అనమాట. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, దీనికైతే ఫస్ట్ చెప్పాను కదా, వేసిన తర్వాత పక్కనంతా లేయర్స్ కూడా బ్లాక్ జెల్ పెన్నే వాడాను ఫ్రెండ్స్, హెవీగా ఉండడం కోసం. వేసి తర్వాత కలర్స్ అనేది వేసాను అనమాట. ఫస్ట్ మనం లవ్ సింబల్లో ఉన్న దానికి ఎల్లో కలర్ వేసాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఇక్కడ పిక్చర్లో మీకు క్లారిటీగా చూపిస్తాను. ఎలా అయితే కలర్స్ వేస్తున్నానో మీరు కూడా అట్లాగే వేయండి ఫ్రెండ్స్, చాలా అందంగా వస్తుంది. మీకు కూడా ఒకవేళ ఎవరైతే డ్రాయింగ్స్ ఇంట్రెస్ట్ ఉండి వేస్తే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్లో ఎలా వచ్చిందో కూడా తెలియజేయండి, మీకు ఎలా వచ్చిందో కూడా. అలాగే స్కిన్ టోన్ వచ్చేసి మనకి నెమలికి బ్లూ కలర్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అవునా, అందుకని ఫేస్ అదంతా బ్లూ కలర్ వేసాను ఫస్ట్. అలాగే చూడండి ఫ్రెండ్స్, మనకి చూడండి ఫ్రెండ్స్, లవ్ సింబల్లో వచ్చేసి బ్లూ కలర్ వేసి తర్వాత దానిపైన ఎల్లో కలర్ వేసాను అనమాట. బ్లూ కలరే వేసాను. బాడీకి ఏదైతే స్కిన్ టోన్ ఉంటుందో అది లవ్ సింబల్లో బ్లూ వేసాను. తర్వాత దానిపైన ఎల్లో కలర్ రుద్దాను అనమాట. చూడండి కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ మనకి చాలా అందంగా అనిపిస్తూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎల్లో కలరే ఎక్కువ హైలైట్గా అవుతుంది ఫ్రెండ్స్. మీకు చూడండి, కలర్స్ వేశాక చాలా అందంగా అనిపిస్తుంది. లాస్ట్ టైం రెడ్ కలర్ వాడామన్నమాట. రెడ్ కలర్ నెమళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అంటే ఇలా మనకి ఈ నెమలికల్లో రెడ్ కూడా కనిపిస్తుంది కదా, అలా వచ్చింది ఎక్కువగా హైలైట్గా ఉన్నది లాస్ట్ టైం వేసాను అనమాట. ఇప్పుడు డబల్ నెమళ్ళు వేసింది ఎల్లో కలర్ ఎక్కువ హైలైట్గా వేశాను. చూడండి, ఇక ఈకలకంతా కూడా మనకి గ్రీనే ఎక్కువగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని గ్రీన్ కలర్ వేసాను అనమాట. చూడండి, కలర్స్ వేస్తున్న కొద్దీ మనకి ఎంతో అందంగా కనిపిస్తూ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, లుక్ అనేది మారుతూ వస్తుంది. నాకైతే చాలా సహజంగా చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్, న్యాచురల్ లుక్తో. చూడండి, మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఏదైనా మనం కలర్స్ ఎందుకు వేస్తామంటే దాని న్యాచురల్ లుక్కి మనం తీసుకొచ్చే విధంగా వేస్తామన్నమాట. చూడండి, సహజంగా మనకి నెమళ్ళు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధమైన లుక్ వచ్చే విధంగా ఉంది ఫ్రెండ్స్. నాకైతే చాలా న్యాచురల్గా చాలా అందంగా అనిపించింది ఓవరాల్ లుక్. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. అలాగే కొమ్మకు వచ్చేసి నేను బ్రౌన్ కలర్ వాడాను, ఆకులకి గ్రీన్ కలర్ వాడాను ఫ్రెండ్స్. అలాగే చూడండి, నెమలికి ఎల్లో కలర్ హైలైట్ చేశాను అన్నాను కదా ఫ్రెండ్స్, గ్రీను, ఎల్లో అండ్ బ్లూ కలరే అనమాట. ఈ 3 కలర్సే ఎక్కువ వాడాను ఫ్రెండ్స్, ఇంక వేరే కలర్స్ ఏమీ వాడలేదు ఏది నెమళ్ళకి, కేవలం పైన కూడా బ్లూ కలరే వేశాను ఫ్రెండ్స్. చూడండి, అలాగే కొమ్మకు వచ్చేసి బ్రౌన్ కలర్ వాడాను, అలాగే ఆకులకి గ్రీన్ కలర్ వేశాను. అలాగే ఫ్లవర్స్ వచ్చేసి మల్టీ కలర్స్ వాడాను ఫ్రెండ్స్, పింక్ అని, అలాగే బ్లాక్ అని, అలాగే ఎల్లో కలర్ అని, అన్ని కలర్స్ వాడాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, కలర్స్ వేసే కొద్దీ మనకి ఎంతో అందంగా అనిపిస్తూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఆకులకి గ్రీన్ కలర్ వేశాను చూడండి, అలాగే ఆరెంజ్ కలర్ వేశాను ఫ్లవర్కి, అలాగే వైలెట్ కలర్ అన్నీ వేశాను ఫ్రెండ్స్, మల్టీ కలర్స్ అన్నీ వేశాను అనమాట. వేసిన తర్వాత మనకి ఫినిషింగ్ లుక్ చూడండి ఫ్రెండ్స్, మీకు లాస్ట్ ఎంతో అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. అంతా వేసిన తర్వాత చాలా న్యాచురల్గా చాలా అందంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, పింక్ ఆల్రెడీ వేసాం కదా ఫ్లవర్కి, ఇక్కడ రెడ్ కలర్ వేశాను, అలాగే వైలెట్ కలర్ వేశాను. చూడండి, కలర్స్ వేస్తూ ఎల్లో కలర్ వేశాను. ఫ్లవర్స్కి రంగులు వేస్తున్న కొద్దీ చాలా న్యాచురల్గా అందంగా ఉంది. ఆరెంజ్ కలర్ వాడాను. చూడండి ఫ్రెండ్స్, బ్లాక్ కలర్ వేశాను, బ్లూ కలర్ వేశాను. అలాగే కలర్స్ అనేది వేస్తున్న కొద్దీ మనకి చాలా అందంగా ఉంది. బ్లాక్ వేశాను, అంటే మన ఇష్టం ఫ్రెండ్స్, ఇది డెకరేషన్ చేయడానికి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.